సోనం వాంగ్చుక్ ఆయన యొక్క నిరసనను విరమించిండు. నిన్న సెంట్రల్ మినిస్టర్ అయిన జేపీ నడ్డా వీళ్ళు పోయి ఆయనకు విరమించుకోమని చెప్పిండ్రు. మీరు చూడొచ్చు. ఇక్కడ సోనం వాంగ్చుక్ ఉన్నాడు, జేపీ నడ్డా, వీళ్ళంతా క్లియర్ గా చూడొచ్చు మీరు వీడియోలో. రైట్. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా జేపీ నడ్డా కూడా సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరు, బీజేపీ నాయకులు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు సోనం వాంగ్చుక్ దగ్గరికి పోయిండ్రు. నిన్న వీళ్ళు పోయి ఆయన దీక్ష విరమించుకోమని చెప్పిండ్రు, వాళ్ళ డిమాండ్స్ తీరుస్తామని కూడా చెప్పిండ్రు. ఇప్పుడు చూడొచ్చు, సిజేపీ నాయకులైన కొందరు దగ్గరికి పోయి కొందరు వాళ్ళు అక్కడే ఉన్నట్టు ఇందులో చూడొచ్చు. వీళ్ళు కూడా డిమాండ్స్ కోరిండ్రు. ఇప్పుడు సిజేపీ వాళ్ళు కూడా సరే అంటే వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఫస్ట్ బీజేపీ నాయకులు అనే దాన్ని ఫస్ట్ వద్దాం. ఏం చెప్పిండ్రు, విద్యార్థులకు న్యాయం చేస్తామని, అంటే చనిపోయిన వాళ్లకు నష్టపరిహారం చెల్లిస్తామని, భవిష్యత్తులో ఇట్లాంటి పేపర్ లీకులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, లీక్ చేసిన వాళ్ళని శిక్షించడానికి ఇంకా కఠినమైన, అంటే ఇప్పుడు కఠినంగా కాస్త తక్కువ ఉన్నాయని వాళ్ళు కూడా అనుకున్నారో ఏమో, ఇంకా కఠినమైన చట్టాలను తెస్తామని, అండ్ ఇక రిజిగ్నేషన్ ముచ్చటకు వస్తే అది క్లారిటీ ఇవ్వలేదు. వీళ్ళు కోరిండ్రు రేపటి వరకు, అంటే రేపు మధ్యాహ్నం వరకు అది కన్ఫర్మ్ చేయాల్సిందే, అంతవరకు గడువిచ్చిండ్రు. ఎవరు, సిజేపీ వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ కు రేపటి వరకు గడువిచ్చిండ్రు. అయితే ఇదంతా మాట్లాడే ముందు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా, లేకపోతే వెంటనే నన్ను దేశద్రోహనో లేకపోతే మళ్ళీ పాకిస్తానీ అనో టెర్రరిస్ట్ అనో అని అనకూడదని ఈ విషయాన్ని చూపించాలనుకుంటున్నా. ఈయన పేరు మురళీ మనోహర్ జోషి. ఈయన మొట్టమొదట ఒక ఊహ తెలిసినప్పుడు, ఆయనకు ఒక నాలెడ్జ్ వచ్చినప్పుడు, ఈ వ్యవస్థ మీద ఒక అవగాహన వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తి. ఇక ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ, బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అంటే దేశం, దేశం అంటే ఆర్ఎస్ఎస్ అని అంటాం కదా. సో అదే ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తి ఈ జోషి, అదే ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత ఈయన 1991 నుంచి వెళ్ళి దాదాపు 2 సంవత్సరాలు ఏమో 3 సంవత్సరాలు ఏమో 1993 వరకు ఈయన జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు వహించాడు. ఆ తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ గా కూడా వర్క్ చేశాడు. ఈయన ఏమన్నాడంటే, ఈయన ఒక ఆఫీషియల్ ట్వీట్ చేసిండు, మళ్ళీ ఆయన ట్విట్టర్, దీన్ని ఏఐ ఎడిట్ అనేరు, ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసినవి ఇవన్నీ కూడా ఇంత క్రూరంగా, ఇంత కఠినంగా, అంత యువతను, ఆ విద్యార్థులను మీరు ప్రశ్నించినందుకు కొట్టడం నాకు చాలా బాధ కలిగిస్తా ఉంది. ఇది తప్పు, ఇది ఇండియా సిస్టమ్ కాదు. ఇట్లాంటి ఆర్డర్స్ ఎప్పుడు కూడా పిల్లల పైన ప్రయోగించడానికి పోలీసులకు ఇవ్వద్దు అని చెప్పి, ఇంకా చాలా స్పష్టంగా ఏమన్నాడు తెలుసా మీకు, వికసిత్ భారత్ ఇదొక గొప్ప భారత్, ఇదొక మంచి భారతదేశం అని చెప్పుకోవడానికి మనం దూరం అయిపోతాం. ఇట్లాంటివి కానీ చేస్తే ఈ సొసైటీలో మనకంటూ విలువలు ఉండవు, మన భారతదేశం యొక్క పేరు ఖరాబ్ అవుతుందని ఆయన డైరెక్ట్ చెప్పేసిండు ఆయన యొక్క ట్విట్టర్లో. ఎవరు, ఆర్ఎస్ఎస్ లో పుట్టి పెరిగి పనిచేసి ఈ దేశంలోని భారతీయ జనతా పార్టీకి సెంట్రల్ అధ్యక్షుడిగా పనిచేసి అండ్ సెంట్రల్ మినిస్టర్ గా కూడా వర్క్ చేసిన, ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్న మనోహర్ జోషి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు ఈయనను కూడా మీరు అందరూ దేశద్రోహి అంటారా? ఇప్పుడు ఈయనను కూడా మీరు అందరూ పాకిస్తానీ అంటారా? చెప్పండి. ఇప్పుడు ఈయన టెర్రరిస్ట్ అంటారా? ఇప్పుడు ఈయన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నానంటారా? దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? అంటే ఒకసారి ఆలోచించండి. అంటే జ్ఞానులు ఎవరు కూడా ఆ మాటలు అనరు, అజ్ఞానులే అంటారు. ఎందుకనంటే ప్రశ్నించడం అనేది హక్కు, ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. నిరసన అనేది హక్కు, నిరసన వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. ఆర్టికల్ 19(1)(b) ప్రకారం నిరసన చేయొచ్చు. జీవించే హక్కు ఆర్టికల్ 21 రాజ్యాంగమే ఇచ్చింది. వాక్కు స్వేచ్ఛ స్వాతంత్రం హక్కు కూడా మనకు రాజ్యాంగమే కల్పించింది. ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా, అంటే ఈ క్లారిటీ ఎందుకు ఇచ్చిన మీకు అనంటే, ఎక్కడ దేశద్రోహి అని ఒక ముద్ర వేస్తారో అని ముందే వేయకుండా ముందే ఇచ్చేసిన. సో ఇప్పుడు వీళ్ళందరూ పోయిండ్రు, మరి పోయి దీక్ష విరమణ చేయమని చెప్పిండ్రు. ఆయనకు సంబంధించి కాఫీయా, నిమ్మరసమా, చక్కెర నీళ్ళ తాపిచ్చిండ్రు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ తాపిచ్చిండ్రు, విరమించుకున్నట్టు చేసిండ్రు. వాళ్ళకు దిగొచ్చిండ్రు. అంటే సరే ఇంతవరకు దిగిండ్రు,
హాస్పిటల్ దాకా పోయిండ్రు. సరే జంతర్ మంతర్ నుంచి లావట్టుకొచ్చి మీరు హాస్పిటల్లో పెట్టి ఉండొచ్చు. హాస్పిటల్ కూడా అట్లే కొనసాగిస్తున్నందుకు మీకు ఇంకో దిక్కు ధీమా తోచక మీరు అక్కడి వరకు కాంప్రమైజ్ అయి పోయిండ్రు. పోయింటే పోయినట్టు సరిపోదు. ఎందుకు అనంటే ఒక విషయం చెప్తా. గత 5 ఏళ్లలో ఎవరు అధికారంలో ఉన్నారు? ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. గత 5 ఏళ్లలో మొత్తం 15 రాష్ట్రాలలో 1, 2 కాదు 41 పేపర్ లీక్లు అయినాయి. 41 పేపర్స్ డిఫరెంట్ కేటగిరీలు 15 రాష్ట్రాల్లో. అందులో మధ్యలో మన తెలంగాణ ఉన్నది, మన హైదరాబాద్ నుండి లీక్ అయినాయి. ఢిల్లీ ఉన్నది, పంజాబ్ ఉన్నది, గుజరాత్ ఉన్నది, బీహార్ ఉన్నది, ఉత్తరప్రదేశ్ ఉన్నది. ఇవన్నీ రాష్ట్రాలలో మొత్తం గత 5 ఏళ్లలోనే 41 పేపర్ లీక్లు అయినాయి. అంటే ఇక మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని లోపాలు ఉన్నాయనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. అంటే ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్న నిజాలు కదా, వాటి వల్ల పిల్లలు నష్టపోతున్నారు కదా. ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఒక విషయాన్ని చెప్పాలి. ఒక నేషనల్ మీడియా, సరే అది ఎవరి మీడియా అయినా అని ఏదైనా అని వాట్ ఎవర్ ఇట్, ఒక నేషనల్ మీడియా ఈ నీట్ టాప్ ర్యాంకర్ని తీసుకుపోయి ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమని అంటాడంటే, బాగినాలి మీరు, నేను వాళ్ళలాగా దీక్షల్లో నిరసనల్లో రోడ్ల మీదకి దిగి కొట్లాడితే మళ్ళా రీకండక్ట్ చేసే ఎగ్జామ్లో నేను మెరిట్ సాధించలేను, అవన్నీ కూడా టైం వేస్ట్. నేను బుద్ధిగా ఒకసారి ఎగ్జామ్ రద్దు చేస్తే మళ్ళా నిర్వహించే ఎగ్జామ్ కోసం ఇంట్లో కూర్చొని మంచిగా ప్రిపేర్ అయ్యి నేను ఫస్ట్ ర్యాంక్ సాధించిన అన్న. నువ్వు మళ్ళా ఇంట్లో కూర్చొని మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి పోతు, మళ్ళీ పేపర్ లీక్ అయితే ఇదే కదా సమస్య. సరే నువ్వు మొత్తం ఫస్ట్ ర్యాంక్ వచ్చేంత విపరీతంగా చదువుకుంటావు, నెక్స్ట్ ఇంకోటి 3rd, 4th, 5th, 6th ర్యాంకో రావాల్సిన వాడు ఒకడు పేపర్ లీక్ చేస్తే అది అమ్ముకొని ఆ ప్లేస్ను కబ్జా చేసేస్తాడు. ఇట్స్ కబ్జా కదా. నువ్వు బుద్ధిగా ఇంట్లో కూర్చొని చదువుకున్నంత మాత్రం పేపర్ లీక్ కాదని గ్యారంటీ ఏంటి? ఇక్కడ నువ్వు ఎంత మంచిగా చదివినా కూడా ఇంకోటి చదవకుండా అడ్డదారులలో వచ్చి నీ జాగలో కూర్చుంటున్ననేది కదా వాళ్ళ సమస్య. నీలాగా బాగా కష్టపడి చదివే వాళ్ళు భవిష్యత్తులో నష్టపోవద్దనే కదా వాళ్ళందరూ దిగి ధర్నా చేసింది. ఇంత అవివేకంగా, ఇంత అజ్ఞానంగా ఎట్లా ఉంటారు ఈవెన్ విద్యార్థులు కూడా? అంటే ఎవరైతే ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేయడం, రోడ్ల మీదకి వెళ్ళి నిరసన చేయడం తప్పు, మళ్ళా ఒకవేళ ఎగ్జామ్ రద్దు చేసి ఇంట్లో కూర్చొని బుద్ధిగా చదువుకోవాలనుకునే వాళ్ళకి చెప్తున్నా, నువ్వు ఇంట్లో కూర్చొని బుద్ధిగా చదువుకుంటావు, వాడు ఎవడో 5 లక్షలు 10 లక్షలు పెట్టి పేపర్ కొంటాడు, నీ ప్లేస్ నువ్వు వాడు మళ్ళా కొట్టేయడా, నీ సీటును వాడు కొట్టేయడా? ఇదే కదా జరుగుతుంది. అది జరుగుద్దనే కదా వాళ్ళందరూ ధర్నాకు దిగింది. అందులో తప్పెక్కడుంది? అంటే ఆలోచన చేయాలి. అంటే ఈవెన్ విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, సిస్టమ్ కానీ ఆలోచన చేయాలి. దయచేసి ఎప్పుడైతే దీని నైతిక బాధ్యతగా తీసుకొని ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తాడా లేదా అనేది క్లారిటీ. ఇప్పుడు దీక్ష విరమించుకున్నారు, వాళ్ళ డిమాండ్స్ ముందుంచిండ్రు, అంటే గడువు ఇచ్చిండ్రు. సోనం వాంగ్చుక్ మాత్రం విరమించుకున్నాడు. సరే మిగతా సిజేపీ వాళ్ళందరూ కూడా అందులో అట్లే ఉన్నారు కదా, అభిజిత్ దిప్కే వాళ్ళందరూ కూడా. సో ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడైతే రిజైన్ చేస్తాడో అప్పుడే దీనికి న్యాయం జరిగినట్టు. నైతిక బాధ్యత ఆయన తీసుకోవాలి. ఎందుకు ఆయన నైతిక బాధ్యత తీసుకోవాలి అనే దానికి స్పష్టంగా ఒక ఆధారం ఏంటంటే, గతంలో ఆయన ఎప్పుడైతే ఒక ఏబీవీపీకి ఇన్ఛార్జ్ గానో, సమ్ బీజేపీ ఇన్ఛార్జ్ గానో, ప్రెసిడెంట్ గానో ఉన్నప్పుడే పేపర్ లీక్ అయితే ఆయన 1500 మందిని వేసుకొని పోయి ఆయన కూడా గిట్ట ధర్నా చేసింది. అవతల పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు రిజైన్ చేయాలి, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, సిస్టమ్ ఫెయిల్ అయిపోయిందని. ఎస్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ డిమాండ్స్ అయితే కోరుకున్నారో, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అపోజిషన్ కానీ విద్యార్థులు కానీ అవే డిమాండ్స్ కోరుకుంటున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఇన్వాల్వ్ అయ్యిండు, రాహుల్ గాంధీ కూడా వచ్చి అడిగి, ఇప్పుడు రాహుల్ గాంధీ అడిగితే రాహుల్ గాంధీ విదేశాలలో ఏం చేస్తుండు, రాహుల్ గాంధీ బీచ్లలో ఏం చేస్తుండు అని అంటే అది ఎవరికి కాదు, దానివల్ల ఎవరికి ఉపయోగం? అట్లా విదేశాలకు నరేంద్ర మోడీ కూడా మస్తు సార్లు పోతాడు, రాహుల్ గాంధీ కూడా పోతాడు, రాజకీయ నాయకులందరూ పోతారు కదా విదేశాలకు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రమ్ ఎవ్రీ పార్టీ, ఎనీ పార్టీ, ప్రతి పార్టీని తీసుకోండి, ఏ పార్టీనైనా తీసుకోండి, ఏ పొలిటీషియన్ అయినా తీసుకోండి, దుబాయ్ పోతారు, థాయిలాండ్ పోతారు, గోవాకు పోతారు, ఇదే దేశంలో ఉన్న గోవాకు విజిట్ చేస్తారు, ఈ రాష్ట్రాల నుంచి వెళ్ళి కొందరు స్టేట్ దాటి దేశాలు దాటి కూడా పోతుంటారు. పొలిటీషియన్స్ ఎక్కడికి పోతారు అనే సమస్య కాదు. అంటే అసలు పొలిటికల్గా మీరు ఉన్నప్పుడు, రాజకీయంగా ఉన్నప్పుడు మీరు పాలన ఎట్లా చేస్తారు అనేది ముఖ్యం. ఫెయిల్ అయిపోయినప్పుడు మీరు ఎప్పుడైతే రిజైన్ చేస్తే అప్పుడు ఏమన్నా నైతిక బాధ్యత వహించినట్టు ఉంటుంది. అండ్ రేపన్న నాడు ఎందుకు రిజైన్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏందనేది కూడా చెప్తాం. ఒకవేళ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేస్తే అంటే విద్యార్థులు ఊరుకోరు. ఒకవేళ ఇట్లాంటి పేపర్ లీకులు జరిగితే
అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే అత్యున్నత స్థానంలో ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ధర్మేంద్ర ప్రధానే ఉన్నాడు. ఆయనే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్. సరే ఆయన కింద అధికారులు వీళ్ళందరూ ఉంటారు. అత్యున్నత స్థానంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న వ్యక్తి రాజీనామా చేసినట్టు మిగతా వాళ్ళదంతా ఏముండదు, ఇక నిలబడదు. వాళ్ళకు కూడా థ్రెట్ ఉన్నట్టు, వాళ్ళకు కూడా ముప్పున్నట్టు ఇలాంటి పొరపాట్లు జరిగితే. సో సిస్టమ్ అంతా కూడా ఒక శ్రద్ధతోటి, ఒక చిత్తశుద్ధితోటి భవిష్యత్తులో వర్క్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఒక ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది, స్కోప్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ ఫెయిల్ అయింది కదా, ఇక్కడ సిస్టమ్ ఫెయిల్ అయింది. లాస్ట్ 5 years నుంచి వెళ్ళి 15 పైగా స్టేట్స్ లో 41 పేపర్స్ లీక్ అయినాయి అంటే ఈ సిస్టమ్ ఎంత ఫెయిల్ అవుతుంది, ఎన్నిసార్లు ఫెయిల్ అయింది, ఏ స్థాయిలో ఫెయిల్ అయిపోయింది అనేది ఇదే నిదర్శనం. సో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రిజైన్ ఏమైంది అనేది ఫస్ట్ క్వశ్చన్. రేపటి వరకు సిజేపీ వాళ్ళు గడువిచ్చిండ్రు. సో రేపు మధ్యాహ్నం లోపు క్లారిటీ వస్తుంది. రిజైన్ చేస్తే భారతీయ జనతా పార్టీకి కొంత ఎథిక్స్, నైతిక విలువలు ఉన్నట్టు, లేకపోతే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పేసి మరి విద్యార్థులందరూ వీళ్ళందరూ కూడా అంటారు.